ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్తి జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్ను దగ్గుబాటి ప్రసాద్కు కేటాయించగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు లోకేష్లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. కరపత్రాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజునే తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయాన్ని అభిమానులు కార్యకర్తలందరూ కూడా మొత్తం ధ్వంసం చేసి ఫర్నిచర్ను అలాగే పుస్తకాలను ఈ మేనిఫెస్టో అలాగే సూపర్ 6 కిట్లను కూడా దగ్ధం చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాం ఇప్పుడు అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. కార్యాలయంలోని మొత్తం ఫర్నిచర్ అందరి ఈరోజు మధ్యాహ్నం ఏదైతే పార్టీ ఫైనల్ లిస్టు ప్రకటన వెలువడిందో ఆ లిస్టులో అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం అర్బన్ నియోజకవర్గము అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును అలాగే గుంతకల్లు నియోజకవర్గానికి గుమ్మనూరు జయరాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారో ఆయనకు ఇప్పుడు తాజాగా గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రెండు పేర్లను చూసి అభిమానులు కార్యకర్తల్లోనూ ఆగ్రహం పెళ్లిపుకుంది. ఇప్పుడు చూస్తున్నాం ఆగ్రహం ఏ విధంగా ఉందో మొత్తం దగ్ధం అయిపోయింది. జిల్లా పార్టీ కార్యాలయాన్ని దగ్ధమైంది. చూస్తున్నాం పార్టీ కార్యాలయాన్ని మొత్తం బండలు తీసుకొచ్చి ఇక్కడ రాళ్ళు బండలు తీసుకొచ్చి మొత్తం ఈ డోర్ను కూడా పగలగొట్టేసి లోపలికి వెళ్తున్నాం. మనం పార్టీ కార్యాలయంలో చూసుకుంటే మనం తలుపులను కూడా ధ్వంసం చేసినట్టుగా తలుపులు మొత్తం విరగొట్టారు. చూస్తున్నాము తలుపుల్ని మొత్తం తాళం వేసిన తలుపుల్ని రాళ్ళు రప్పలతో పగలగొట్టేసేసి లోపలికి ప్రవేశించినట్లు కూడా తెలుస్తోంది మనకు. ఇప్పుడు లోపల చూసుకుంటే మనం సూపర్ కిట్లు అన్నీ ఉన్నాయి. సూపర్ 6 కిట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మొత్తం ఎన్నికల సామాగ్రి ఇక్కడే ఉంచారు. ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉండేది, మొత్తం కంప్యూటర్లు కానివ్వండి లేకపోతే చైర్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా బయటకి పారబోసి మొత్తం నిప్పంటించడం కూడా జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం రాళ్ళు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి ఇక్కడ గోడలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ షోకేస్ అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఈ పార్టీలోనే చిచ్చు రేపినట్లుగా కూడా మనకు తెలుస్తోంది ఈ ఘటనలు చూస్తుంటే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకుండా అంటే కొత్తగా ఎవరైతే ఇంతకుముందు రాప్తాడు నియోజకవర్గానికి రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించారు. కాబట్టి అంటే మాజీ ఎమ్మెల్యేకి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రోజులు ఇంత కష్టపడ్డా కూడా ఇప్పటి వరకు టికెట్ వస్తుంది అని ఆశించారు. కానీ వైకుంఠ ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టికెట్ కేటాయించడం పట్ల అభిమానులు కార్యకర్తల్లో ఆగ్రహం పేలిపోయింది. మొత్తం ఇప్పుడు చూస్తున్నాం మనము మొత్తం టాయిలెట్ను కూడా వదలలేదు, టాయిలెట్ను కూడా ధ్వంసం చేశారు అభిమానులు కార్యకర్తలు. మొత్తంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల్లో ఈ టికెట్ల కేటాయింపు విషయం చిచ్చురేపినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ రేగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామాలు ఎదురు కావడం తెలుగుదేశం పార్టీకి కొంచెం ఎదురు దెబ్బేనని చెప్పొచ్చు మనం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు అంటే ఒక హవా నడుస్తుంది, అంటే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత నడుస్తుంది, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆశావాహులు ఎక్కువ మంది అయ్యారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా 3-4 అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అంటే మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించాలని కూడా అభ్యర్థనలు వచ్చాయి. అయితే ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలను బట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే సర్వేల ఫలితంగానే ఈ అభ్యర్థుల కేటాయింపు జరిగిందని చెబుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ
అధినేతలు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీ టికెట్లను కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగలేదు. తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా పెట్టని కోటగా ఉండేది. గతంలో తెలుగుదేశం పార్టీకి అంటే అనంతపురం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 12 నియోజకవర్గాలు కూడా గెలుచుకొని విజయం సాధించాయి. ఇంత పట్టు ఉన్న అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేయడం కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరిపైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజు న్యూస్, అనంతపురం.